నమస్తే. ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. రాయలసీమలో అనగానే బాంబులు, అది కూడా కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ అంటే బోమా నాగిరెడ్డి గారు ఉన్నప్పుడు గంగుల బోమా కుటుంబాల మధ్య హోరాహోరీగా ఎన్నికల పోరుతో పాటు బాంబులు దాడి కూడా అలాగే ఉంటుంది. మరి ఇప్పుడు 2024లో ఆళ్ళగడ్డ నియోజకవర్గం నుండి బోమా అఖిలప్రియారెడ్డి టీడీపీ అభ్యర్థిగా రంగంలో దిగబోతుంది. వారి కుటుంబానికి చెందిన బోమా కిషోర్ రెడ్డి ప్రస్తుతం బీజేపీకి ఆళ్ళగడ్డకి ఇన్ఛార్జిగా ఉన్నారు. మరి బోమా కిషోర్ రెడ్డి వైసీపీలోకి ఈ నెల 5వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. బోమా కిషోర్ రెడ్డి గారు బోమా అఖిలప్రియ కుటుంబ సభ్యులు, వారంతా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు. రాజకీయ పరంగా ఏర్పడిన విభేదాల కారణంగా బోమా కిషోర్ రెడ్డి గారు బీజేపీ ఇన్ఛార్జిగా ఆళ్ళగడ్డ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరి ఈవేళ నిన్న జరిగిన రాజకీయ పరిణామాల క్రమంలో బోమా కిషోర్ రెడ్డి గారు మరి బీజేపీ నుండి వైసీపీలోకి రావడం ఖాయం. మరి అప్పటికే రాష్ట్ర ప్రభుత్వంలోని వైఎస్ఆర్సీపీలో పెద్దలు ప్రముఖులను కలిసి కూడా మాట్లాడటం జరిగింది. నంద్యాల ఎంపీ బ్రహ్మానంద రెడ్డి గారు కూడా క్లియర్గా బోమా కిషోర్ రెడ్డి గారిని వైసీపీలో తీసుకోవడానికి కూడా ఆయన వంతు వారిని పాత్ర పోషించారని చెప్పి మనకున్న సమాచారం. ఈ నేపథ్యంలో ఈ నెల 5వ తేదీన ఆళ్ళగడ్డకు చెందిన బోమా కిషోర్ రెడ్డి గారు వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. అయితే గంగుల నాని గారు 2019లో బోమా అఖిలప్రియ మీద గంగుల నాని గారు వైసీపీ అభ్యర్థిగా భారీ విజయం సాధించారు. మళ్ళా 2024 ఎన్నికల్లో గంగుల నాని గారు అభ్యర్థిగా ఉండబోతున్నారు. బోమా వర్సెస్ గంగుల మధ్య ఎన్నో ఏళ్ళుగా గొడవలు ఉన్నాయి, రకరకాల విభేదాలు ఉన్నాయి. రాజకీయ పరంగా అనేక రకాలుగా ఒక విధమైన దేశభావాల కంటే బాంబులతో దాడి చేసుకున్న సందర్భాలు చాలా ఇరు వర్గాల మధ్య పరిస్థితులు చాలా తీవ్రంగా ఉండే. మరి ఈ నేపథ్యంలో మరి బోమా అఖిలప్రియ కుటుంబానికి చెందిన బోమా కిషోర్ రెడ్డి ఈ నెల 5వ తేదీన వైసీపీలో జాయిన్ అవుతున్నారు. మరి గంగుల వర్సెస్ బోమా మధ్య నడిచే ఈ ఎన్నికల పోరులో బోమా కిషోర్ రెడ్డి రేపు 24 ఎన్నికల్లో ఆళ్ళగడ్డ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ గంగుల నానితో సహకరించి గంగుల నానిని భారీ మెజార్టీతో 24 ఎన్నికల్లో మళ్ళా గెలిపించుకుని బోమా కిషోర్ రెడ్డి గారు వస్తే వైసీపీ ప్రభుత్వం అధికారంలో రాగానే బోమా కిషోర్ రెడ్డి గారికి ఎమ్మెల్సీ ఆఫర్ ఇచ్చారు వైసీపీ అధిష్టానం. మరి ఈ ప్రక్రియ మరి ఈ నెల 5వ తేదీన వైసీపీలో జాయిన్ అయిన తర్వాత మరి గంగుల నాని గారిని ఎన్నికల్లో ఆళ్ళగడ్డ నుంచి గెలిపించిన తర్వాత బోమా కిషోర్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా అయ్యే అవకాశం ఉంది. మరి ఎమ్మెల్సీ చేయడానికి వైసీపీ అధిష్టానం కూడా ఒక భరోసా ఇచ్చినట్టు మనకున్న సమాచారం. మరి ఆళ్ళగడ్డలో బాంబులు దాడి కంటే బోమా వర్సెస్ గంగుల మధ్య జరిగే పోరులో మరి బోమా కిషోర్ రెడ్డి గంగులతో ప్రయాణం చేయాలి కాబట్టి ఇప్పుడు ఈ రెండు కుటుంబాల మధ్య కంటే ఈ రెండు రాజకీయ పార్టీల మధ్య వైరం రోజు రోజుకి మరింత తీవ్రంగా మారే అవకాశం ఉంది. రేపు ఎన్నికల్లో ఆళ్ళగడ్డలో బాంబులు పేలుతాయా, మరి రెండు వర్గాల మధ్య ఎలాంటి అలజడి సృష్టిస్తారు, మరి ఆ ప్రాంతంలో ఉన్న భయాందోళనలో పోలీసులు కూడా చాలా భారీగా బలగాలు పెట్టినప్పుడు కూడా బాంబులు మోత మాత్రం మోగక తప్పదు. అలాంటి నియోజకవర్గంలో ఈవేళ బోమా వర్సెస్ గంగుల మధ్య నడిచే పోరులో బోమా అఖిలప్రియ సోదరుడు కిషోర్ రెడ్డి కూడా గంగుల పక్కకు వచ్చి వైసీపీ తరఫున వైసీపీ అభ్యర్థిని గెలిపించడానికి బోమా కిషోర్ రెడ్డి గారు చేసే ప్రయత్నం బోమా అఖిలప్రియ కుటుంబానికి చెక్ పెట్టినట్టే అవకాశం కనిపిస్తుంది. మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్. అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత 24 సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ. మా హాస్పిటల్ నందు ఎంఆర్ఐ 1.5 టెస్లా, సిటీ స్కాన్,
మెమోగ్రఫీ, గుండె చికిత్స, శస్త్రచికిత్స, ఓపీడీ, ఆపరేషన్ థియేటర్, బ్లడ్ బ్యాంక్, సెంట్రల్ ల్యాబొరేటరీ, ఫిజియోథెరపీ, ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు. మరిన్ని వివరాలకై సంప్రదించండి 9491044836 మరియు 9491044844.